హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే మన ఇంట్లోన కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకుని మీరు ఇంతవరకు ఎక్కడ చూడని ఎవరు చెప్పని అలాగే మనకు పనికిరాని వస్తువులను ఎలా యూజ్ చేసుకుని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి చాలా మంచి కొత్త యూజ్ఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇంక ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ప్రతిరోజు మన ఇంట్లోన సోడాస్ అని వాటర్ బాటిల్స్ అని రకరకాలుగా వాడుతూ వాటర్ బాటిల్స్ని ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాం, కానీ ఈ దీపావళికి ఎంతో ఉపయోగపడే ఒక మంచి బెస్ట్ టిప్ని అయితే షేర్ చేయబోతున్నానండి. అలాగే వాటర్ బాటిల్ క్యాప్స్తో కూడా మనకి చాలా రకాల యూజెస్ అయితే ఉంటాయి. ఈ విధంగా నేను 2 బాటిల్స్ని సోడా బాటిల్స్ని అయితే తీసుకున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మనం అడుగు భాగంలో కట్ చేసుకోవాలి. చిన్న బౌల్ లాగా అయితే ఉంటుంది కదా, ఈ విధంగా అనమాట. సో ఇలా మనం కట్ చేసేసిన తర్వాత కొంచెం ఎడ్జెడ్జ్లుగా ఉంటాయండి. గీసుకుపోకుండా సమానంగా ఇలా కత్తెరతో కట్ చేసుకున్నట్లయితే చిన్న చిన్న బౌల్స్ లాగా అయితే తయారైపోతాయి. అలాగే అడుగున కప్పు కూడా మనకి చాలా చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుందన్నమాట. ఇలా కట్ చేసుకున్నాం కదా, వీటిలో మనం హ్యాపీగా ఈ దీపావళికి ఇంటిని ఎంతో అందంగా తయారు చేసుకోవడానికి నీటి దీపాలను ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం ఒక 80 to 90% వరకు కూడా ఈ క్యాప్స్లోనైతే అంటే వాటర్ బాటిల్ కప్పులోనైతే మనము వాటర్ని పోసుకొని ఆ తర్వాత మనకి ఇంట్లోన ఫుడ్ కలర్స్ అనేవి అవైలబుల్గానే ఉంటాయి కదండి. లేదంటే పిల్లలు ఇంట్లో ఉంటే పెయింటింగ్స్లు గట్టా వేస్తుంటారు. అందులో మీకు నచ్చిన కలర్స్ కానీ లేవు, ఇవి వేయడం మాకు ఇష్టం లేదు అనుకున్నట్లయితే మీరు పసుపు కుంకుమని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడైతే రెడ్ ఫుడ్ కలర్ను అలాగే గ్రీన్ ఫుడ్ కలర్లు కిచెన్లో ఉంటే చిన్న చిన్నది తీసుకొని ఈ విధంగా అయితే నేను వేసుకున్నానండి. దీనివల్ల నార్మల్గా మనం ఇటువంటి వాటర్ క్యాండిల్స్ అనేవి బయట పర్చేస్ చేయాలంటే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయండి. ఇలా ఇంట్లోనే ఈజీగా అందంగా బ్యూటిఫుల్గా తయారు చేసుకోవచ్చు. సో ఇక్కడ నా దగ్గర అయితే తలుకులు అనేవి ఉన్నాయండి. ఇవి మా పాప క్లే కొనేటప్పుడు వచ్చాయి అనమాట. ప్రత్యేకించి నేనేమి వీటిలో కొనలేదండి. ఇవి కూడా మనకు ఆన్లైన్లో చాలా తక్కువకు వచ్చేస్తాయి. వీటిని ఈ విధంగా మీకు కావాలనుకున్నట్లయితే మల్టిపుల్ కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా మీకు నచ్చిన కలర్ని చెమికలు అనేవి యాడ్ చేసేసుకొని మనకి దీపం కాలుతున్నంతసేపు మంచి సువాసన రావాలనుకున్నట్లయితే కొంచెం జవ్వాది పౌడర్ని కానీ లేదంటే ఏదైనా అత్తన్న లాంటిది కూడా కొంచెం కొంచెం వేసేసుకోండి. ఆ తర్వాత మనం ఒత్తుని వెలిగించాలి కాబట్టి ఇటువంటి కొంచెం దలసరిగా ఉండే ప్లాస్టిక్ సీట్ని కానీ లేదనుకున్నట్లయితే ప్లాస్టిక్ కవర్ని కానీ ఇలా 4 మడతలు పెట్టేసుకొని ఇలా రౌండ్గా కట్ చేసి పైన ఒత్తు పెట్టుకోవడానికి చిన్నది హోల్ పెట్టుకోండి. ఆ తర్వాత ఒత్తులను నూనెలోనే తడిపేసిన తర్వాత ఒత్తుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ముందు కట్ చేసిన సీట్లో ఫిక్స్ చేసేసుకొని ఇలా మనం తయారు చేసిన ఆ వాటర్ క్యాండిల్స్లో చక్కగా ఇలా పెట్టేసామంటే తక్కువ ఆయిల్ తోటే మనకైతే ఎక్కువ దీపాలను అయితే వెలిగించేసుకోవచ్చండి. జస్ట్ ఒక్క స్పూన్ ఆయిల్ వేస్తే చాలు మనకి 2 గంటల వరకు కూడా ఈ దీపాలు అనేవి అదే విధంగా వెలుగుతున్నంతసేపు కూడా ఇల్లు అంతా కూడా చాలా చక్కగా మెరిసిపోతూనే ఉంటుందండి. అలాగే ఇందులో మనం జవ్వాది పౌడర్ వేసాం కాబట్టి దీపం కాలుతున్నంతసేపు చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఖచ్చితంగా ఈ దీపావళికి మీ ఇంటిని తక్కువ ఖర్చుతోటి చక్కగా నీటి దీపాలను వెలిగించాలనుకున్నట్లయితే సింపుల్గా ఈ చిన్న ట్రిక్స్ని ట్రై చేయండి. ఎన్ని దీపాలైనా చాలా బాగా అలంకరణ చేసుకోవచ్చు. ఈ టిప్ కూడా యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇంక సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాము. మనలో చాలా మంది ఆడవారికి ఇన్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదండి. చాలా మందికి ఇంట్లో ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు పండుగలు ఉండేటప్పుడు కూడా పీరియడ్స్ అనేవి కరెక్ట్గా రాకపోయినట్లయితే సింపుల్గా చిన్న ట్రిక్ని ట్రై చేయండి. మనకి పీరియడ్స్ అనేవి చక్కగా రావాలనుకున్నట్లయితే ఇంట్లోనే ఉండేవే 2 ఇంగ్రీడియంట్స్ సరిపోతున్నాయండి. దీనికోసం మన ఇంట్లోనే దొరికే ధనియాలు అల్లం అనేవి మనకి ఇంట్లో కిచెన్లో రెగ్యులర్గా దొరుకుతూనే ఉంటాయి కదా, వీటితో సరిపోతుందండి. ఇవి హెల్త్కి చాలా మంచిది. మనకి అల్లంలోన ఎక్కువగా ఘాటు పదార్థాలు ఉండడం వల్ల మనకి బాడీలోనే ఉండే టాక్సిక్ని తగ్గిస్తుందండి. అంటే బాడీలోనే ఉండే ఎక్స్ట్రా కొవ్వును తగ్గించి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేది చేస్తుందండి. అలాగే మనకి అజీర్ణ సమస్యలు గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా తగ్గించడానికి పీరియడ్స్ అనేవి టైంకి రావడానికి ఈ ధనియాలు అలాగే అల్లము అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అల్లాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో 3 స్పూన్లు ధనియాను వేసుకొని ఒక గ్లాసుడు వాటర్ వేసేసి 4-5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద బాగా మరిగించేసి చక్కగా ఇలా కొంచెం దగ్గరికి అయిన తర్వాత దీన్ని మనము ఈ విధంగా ఒక గ్లాసులోకి చక్కగా స్ట్రెయిన్ చేసుకొని మీరు కావాలనుకున్నట్లు ఇందులో కొంచెం నిమ్మ చెక్క తేనెను కూడా యాడ్ చేసుకొని దీన్ని మీకు పీరియడ్స్ వచ్చినంత వరకు కూడా పీరియడ్ డేట్ నుంచి తాగినట్లయితే మీకు పీరియడ్ అనేది పక్కాగా టైం ప్రకారం వచ్చేస్తుందండి. దీన్ని మీరు మార్నింగ్ ఎంప్టీ స్టమక్తోనైనా తాగొచ్చు, లేదు అనుకున్నట్లయితే నార్మల్ స్టమక్తోనైనా కూడా రోజుకొకసారి మార్నింగ్ టైంలో తాగినట్లయితే పీరియడ్స్ అనేవి చక్కగా రావడం మీరు అబ్జర్వ్ చేస్తారు. ఖచ్చితంగా ట్రై చేయండి. థర్డ్ టిప్ని అయితే చూద్దాము. ప్రతి ఒక్క ఆడవారికి కూడా టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. మన ఆడవారికి గోరింటాకు ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. కానీ గోరింటాకు పెట్టుకోవాలనుకునేటట్టయితే మనకి సీజన్ ప్రకారం గోరింటాకు దొరకదు. అలాగే పెట్టిన గోరింటాకు అనేది సరిగ్గా పండుతుందో లేదో కూడా తెలియదు. మనం ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి వచ్చే పండుగలకి ఎప్పుడైనా పారాని కానీ లేదంటే గోరింటాకు పెట్టుకోవాలనుకున్నట్లయితే స్టవ్ వెలిగించే పనే లేకుండా కేవలం
ఒక్క నిమ్మ చెక్క రసంతో మనం అప్పటికప్పుడు మెహందీని రెడీ చేసుకోవచ్చండి. దీనికోసం నేనైతే ఒక నిమ్మ చెక్క రసాన్ని పిండానండి. మీరు కావాలంటే నిమ్మ చెక్కంలో సగం కూడా పిండుకోవచ్చు అనమాట. ఇందులోనే బాగా ఎక్కువ మంచి కలర్ వచ్చేటట్టుగా అయితే కుంకుమను తీసుకోండి. ఎర్రటి కుంకుమ అనమాట. ఇది మనకి మార్కెట్లో ₹10 అడిగితే ఇస్తారండి. మీరు తీసుకునే కుంకుమ బట్టి మీకైతే చక్కగా ఈ పార అనేది ఎక్కువ రోజులు ఉంటుందన్నమాట. ఇందులోనే సరిపడేటట్టుగా కొంచెం నార్మల్‌గా మనం గోరింటాకు పెట్టుకుంటే ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మనం మిశ్రమాన్ని కొంచెం థిక్‌గా తయారు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట, ఉండలు లేకుండా. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్ అండ్ ట్రిక్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఫైనల్‌గా ఇటువంటి స్టవ్‌ను వెలిగించుకుంటా గోరింటాకును రుద్దే పనే లేకుండా ఇప్పుడు కావాలంటే అప్పుడు నిమిషంలోనే ఈ విధంగా కేవలం నిమ్మ రసంతోటైతే ఇన్‌స్టంట్ మెహందీని రెడీ చేసుకోవచ్చండి. దీన్ని ఈ విధంగా మన చేతులకు పెట్టుకొని జస్ట్ మనం ఇది ఆరడానికి కూడా మనకి ఎక్కువ టైం పట్టదండి. కావాలంటే మీరు ముందు పెన్నతోటి మీకు నచ్చిన డిజైన్ ఈ విధంగా ముందు వేసేసుకొని ఆ తర్వాత కూడా మీరు చక్కగా మెహందీని అప్లై చేసుకోవచ్చు. బట్ నాకు ఎప్పుడు మెహందీ పెట్టుకోవాలనుకున్నా కూడా నేను సింపుల్‌గా ఈ విధంగానే పెట్టుకుంటానండి. నాకు డిజైన్స్ అనేవి ఇష్టం కూడా ఉండదనమాట. ఇలా ఎప్పుడైనా ఇంట్లో నా పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్ ఏవైనా ఉన్నా, లేదంటే పిల్లలకి స్కూల్‌లో ట్రెడిషనల్‌గా రెడీ చేయాలనుకున్నా, పూజలకి, వ్రతాలకి కూడా మనం పారాని పెట్టుకొని నిండుగా కనిపించాలనుకునేటప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. నాకు కూడా ఎప్పుడైనా గోరింటాకు గాని, పారాని గాని పెట్టుకోవాలనుకునేటప్పుడు వరలక్ష్మి వ్రతానికి గాని, ఇలా ప్రతి పండగకి కూడా జస్ట్ సింపుల్‌గా అప్పటికప్పుడు రెడీ చేసుకొని మా పాపకి, అలాగే నాకు ఇలా పెట్టేసుకుంటూ ఉంటామండి. అలాగే ఒక టూత్ పిక్ పుల్ల తీసుకొని చక్కగా ఇలా మన చుట్టూ కూడా చిన్న చిన్న డాట్స్‌లో కూడా మనకు నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చనమాట. జస్ట్ మనం పెడుతునేటప్పుడే మన ఫ్యాన్ గాలికి జస్ట్ 2 నిమిషాల్లోనే ఇది ఆరిపోతుందండి. అలాగే చాలామంది కూడా ఇది వెంటనే పోతుంది, అస్సలు చేతికి ఉండదని అంటూ ఉంటారు గానండి. ఒకసారి అయితే నా చేయి చూడండి ఎంత బాగా పండిందో. దీన్ని నేను ఎంత వాష్ చేసినా కూడా అస్సలు పోలేదనమాట. అలాగే నేను ఇది ఎండిన తర్వాత కూడా హ్యాండ్‌కి పెట్టుకున్నది ఒకసారి క్లీన్ చేసి చూపిస్తాను చూడండి. మనకి అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా మెహందీ మనం ఎప్పుడైనా వెళ్ళే పెళ్ళిల్లో గాని, ఫంక్షన్‌లో గాని నీట్‌గా కనబడాలి, అందంగా ఉండాలి అనుకున్నట్లయితే ఇది బాగా యూజ్ అవుతుందండి. ఇది కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుందన్నమాట. మీరు ఎక్కువగా బట్టలు ఉతకడం, గిన్నెలు తోమడం లాంటివి చేస్తే ఒక్క రోజుకే పోతుందనమాట. అప్పటికప్పుడు ఎక్కువ కష్టపడకుండా ఈ లిక్విడ్‌ని మనం తయారు చేసుకొని 1 ఇయర్ పాటు కూడా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈజీగా అప్పటికప్పుడు మన హ్యాండ్స్‌కి గాని, కాళ్ళకి గాని చక్కగా అలంకరణ చేసుకోవచ్చు. చూసారు కదండీ ఎంత సింపుల్‌గా అయిపోయింది. స్టవ్ వెలిగించే పనే లేకుండా, ఎక్కువ వస్తువులతో పనే లేకుండా కేవలం 2 వస్తువులతో. కానీ మీరు తీసుకున్న కుంకుమ బట్టే మనకి ఈ గోరింటాకు అనేది చాలా ఎర్రగా పండుతుందండి. ఆల్రెడీ నేను ఒక క్లాత్‌తో కూడా వాష్ చేసి చూపిస్తున్నాను ఎంత బాగుందో. నాకైతే 2 రోజులు ఉందండి హ్యాండ్‌కి. మీరు కూడా ఖచ్చితంగా ఎప్పుడైనా గోరింటాకు పెట్టుకోవాలనుకున్నట్లయితే సింపుల్‌గా చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. సో ఈ టిప్ కూడా మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. ఇంకా 4వ టిప్ అనేది తెలుసుకుందాం. ఎందుకు పనికిరావని పడేసే వాటర్ బాటిల్స్‌తో మనకి ఇంట్లో చాలా యూజెస్ అయితే ఉంటాయండి. నేను ఇక్కడైతే ఒక 2 వాటర్ బాటిల్ క్యాప్స్‌ని అయితే తీసుకున్నాను. నార్మల్‌గా మనం కిచెన్‌లోనికి వెళ్ళి గ్యాస్ వెలిగించే ప్రతిసారి లైటర్‌ని మాటికి తీస్తూ ఏదో ఒక హడావిడిలో ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ వెతుక్కుంటూ ఉంటాం కదండీ. ప్రతి ఒక్క ఆడవారము కూడాను ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూనే ఉంటాము. సో ఇలా ఈ లైటర్‌ని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా, వెతుక్కోకుండా మళ్ళీ మనం సేఫ్‌గా ఒక దగ్గర పెట్టుకొని ఒక అలవాటుగా మార్చుకోవాలనుకున్నట్లయితే సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. ముందు మనం తీసుకునే వాటర్ బాటిల్ క్యాప్స్ అనేవి ఉన్నాయి కదా, వాటిని తీసేసుకొని డబుల్ సైడ్ టేప్‌ని ఈ విధంగా చిన్న పీసెస్‌గా కట్ చేసేసుకొని ఇలా మీరు బాటిల్ ఫ్రంట్ వైపు అయితే కావాలనుకున్నట్లయితే ఫ్రంట్ వైపు, లేదంటే ఇలా బ్యాక్ సైడ్ కావాలనుకున్నట్లయితే బ్యాక్ సైడ్ ఇలా అంటించేసుకోండి టేప్‌ను. సో అంటించేసుకొని బ్యాక్ సైడ్ ఉన్న పేపర్‌ని రిమూవ్ చేసుకొని కిచెన్‌లో గోడకి మీకు ఎక్కడ కావాలంటే అక్కడ అనువుగా పెట్టేసుకొని ఇలా ఒక హోల్డర్ లాగా అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. ఆల్రెడీ నేను కిచెన్‌లో ఇదే యూజ్ చేస్తున్నాను. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 5వ టిప్ అనేది తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మనకి ప్రతిరోజు ప్రతి పండగకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ముఖ్యంగా మనకి దీపావళి రోజు మన ఇంటి గుమ్మం ముందులో మట్టి దీపాలతోటి దీపాలనేవి పెడుతూ ఉంటాము. నెక్స్ట్ వచ్చేది మనకి కార్తీక మాసమే కాబట్టి ఈ కార్తీక మాసంలో కూడా మనం ఎక్కువ గుడుల దగ్గర ఇంట్లోన దీపాలు పెడుతూ ఉంటాం. అలాగే ప్రతిరోజు కూడా పూజ చేసేటప్పుడు మనం శ్రమ పడవలసిన విషయం ఏంటంటే మట్టి కుందుల్లో కానీ, నార్మల్ కుందుల్లో కానీ దీపారాధన చేసేసిన తర్వాత మనం ప్లేట్లో పెట్టిన కిందన పెట్టినా కూడాను మనకి ఆయిల్ అనేది లీక్ అయిపోయి మనం కొంచెం క్లీన్ చేసుకోవడానికి కూడా ఎక్కువ శ్రమ పడవలసి ఉంటుంది కదా. ముఖ్యంగా దీపావళి రోజులు కొంతమంది 50, 100 దీపాలు కూడా ఇంటి బయట వెలిగిస్తూ ఉంటారు. మరి ఇంకా అలాంటి టైంలో మనం ప్రతి ప్రమిద కిందన కూడా ఉన్న ప్లేట్లు అనేవి పెట్టలేం కదండి.
అలానే జిడ్డు పడకుండా మనం వీటిని క్లీన్ చేసుకునే పనే లేకుండా ఆయిల్‌ని ఎక్కువ పీల్చకుండా దీపాలు చేసేటప్పుడు మనకి ఎటువంటి శ్రమ కలగకుండా జిడ్డు లేకుండా ఉండాలంటే సింపుల్‌గా ఇలా మనము ఏదైనా ఫేస్‌కి రాసుకున్న పౌడర్‌ని చక్కగా ఇలా కొంచెం కొంచెము ప్రమిదల్లో వేసేసుకొని ఇలా అప్లై చేసేసుకోండి. అలాగే మనకి ఇలా బ్లాక్ కూడా రాదన్నమాట. ఇలా పౌడర్ వేసుకోవడం వల్ల కొంచెం ఓపికగా వేసేసుకొని ఆ తర్వాత నార్మల్‌గా మనం ఒత్తి పెట్టి దీపం అయితే ఎలా అయితే పెడతామో అలా పెట్టేసుకొని చక్కగా మీరు వెలిగించి చూడండి. దీపాలు పెట్టే ప్లేసుల్లో మీకు ఎక్కడ కూడా జిడ్డు గాని, లేదంటే వాటర్ డ్రాప్స్ పడడం, లేదంటే ప్రమిదల నుంచి జిడ్డుగా ఉండడం, క్లీన్ చేసుకోవడానికి కష్టంగా ఏమీ ఉండదండి. ఈ దీపావళికి ఇంటి బయట మనం ఎక్కువ దీపాలు వెలిగిస్తూ ఉంటాం కాబట్టి ఖచ్చితంగా ఈ ట్రిక్‌ని ట్రై చేయండి. ఎందువల్లంటే నెక్స్ట్ డే మళ్ళీ మనం వీటన్నిటిని క్లీన్ చేయాలంటే చాలా ఎక్కువ శ్రమ పడవలసి ఉంటుందండి. ముఖ్యంగా మట్టి కుందులనేవి ఇంకా చేయడం చాలా కష్టము. శ్రమ పడకుండా క్లీన్ చేసే పనే లేకుండా ఈ దీపావళికి గాని, లేదంటే దీపారాధన చేసేటప్పుడు కొంచెం పౌడర్‌ని ఇలా జల్లి చూసుకుంటే మీకు నెక్స్ట్ డే దీపాలు కాలిన తర్వాత ఇలా నూనె అనేది బయటకి లీక్ అవ్వకుండా ఉంటుంది. దీనివల్ల మన టైం మనీ కూడా సేవ్ అవుతుంది. సో, ఖచ్చితంగా ట్రై చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో. వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.